Hello everyone, I am Dr. Srikanth Munna, consultant urologist and andrologist from V9 Hospitals. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ యూరినరీ బ్లాడర్లో క్యాన్సర్. సో ఎలా బయటపడుతుంది, ఏ లక్షణాలు ఉంటే బ్లాడర్లో క్యాన్సర్ ఉంది అని భయపడాలి అని సంకోచించాలి, ఎప్పుడు మనం యూరాలజిస్ట్ని కలవాలి. సో ఫస్ట్ పేషెంట్కి యూరిన్లో కామన్గా వచ్చే కంప్లైంట్ బ్లడ్ రావటం, యూరిన్ ఎర్రగా రావటం, దాంతోపాటు నొప్పి గట్రా ఏమీ ఉండదు, ఇబ్బంది ఏమి ఉండదు, జస్ట్ యూరిన్ పోసుకున్నప్పుడు ఎర్రగా కనిపిస్తుంది, ఒకటేసారి వచ్చింది తగ్గిపోయింది, జనరల్లీ నెగ్లెక్ట్ చేస్తుంటాం. రెండోసారి వచ్చినప్పుడు భయపడుతూ ఉంటాం. తరచూ వస్తుంటే ఖచ్చితంగా యూరాలజిస్ట్ని కలవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు రెండవది కామన్గా ఉండే కారణము యూరిన్లో మంట, ఇన్ఫెక్షన్. ఎన్ని మందులు వాడినా మంట తగ్గకపోవటం, మనం ఇంటి దగ్గర ఆర్ఎంపీలు ఇస్తున్నారని ట్యాబ్లెట్లు తగ్గలేదని ఇంజక్షన్లు చేయించుకుంటూ, స్కానింగ్ కూడా చేయించుకోకుండా, యూరాలజిస్ట్ని కలవకుండా దీర్ఘకాలికంలో ఇట్లా మందులు వాడుతూ ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది, మంట తగ్గిపోయింది, మళ్ళీ వస్తుంది, మూత్రంలో శుద్ధల్లాగా తెల్లగా పడుతున్నది, ఇవన్నీ కూడా మూత్రం సంచిలో క్యాన్సర్ ఉండే లక్షణాలు. మూడవది వెరీ రేర్లీ పెయిన్ రావటం. జనరల్లీ క్యాన్సర్లు అనేవి పెయిన్ ఉండదు. సో పెయిన్ అనేది లాస్ట్ సిమ్టమ్ లాగా ఉంటుంది, అంటే అది బాగా అడ్వాన్స్ అయ్యి దానివల్ల ఇన్ఫెక్షన్లు పక్కన ఏరియాకి స్ప్రెడ్ అవ్వటం వల్ల కానివ్వండి, ఇట్లాంటి వాటి వల్ల ఉంటుంది. నాలుగవది కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్, అంటే బరువు తగ్గటము, ఆకలి వేయకపోవటం, బాడీలో సన్నగా కండలు తగ్గిపోవటం, చిక్కిపోవటం, ఇవన్నీ కూడా జనరల్లీ లాస్ట్ స్టేజ్కి బాగా అడ్వాన్స్ అయినప్పుడు ఉంటాయి. ఎవరిలో మూత్రం సంచిలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది? జనరల్లీ స్మోకర్స్, మగవారిలో స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నవాళ్ళు, 10-20 ఏళ్ళుగా సిగరెట్లు లేదా చుట్ట కానివ్వండి, తంబాకు ఇతర రూపంలో కానివ్వండి తీసుకునే వీళ్ళల్లో మోస్ట్ కామన్గా స్మోకింగ్ వల్ల వచ్చేది మూత్రం సంచిలో క్యాన్సర్. సెకండ్ మోస్ట్ కామన్ లంగ్ క్యాన్సర్. సో రెండవది ఆడవారిలో కూడా చుట్టగాల్చే అలవాటు ఉన్న వాళ్ళకి ఇంకా వాళ్ళు ఎక్కువ ప్రిడిస్పోజ్డ్ ఉంటారు. అంటే మగవారిలో కంటే ఆడవారిలో తక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది. లైక్ మగవారు 10 ఏళ్ళు తాగితే ఆడవారు 5 ఏళ్ళు తాగంగానే 5 ఏళ్ళు తాగిన వాళ్ళల్లో కూడా క్యాన్సర్లు మనం చూస్తూ ఉంటాం. 2 ఏళ్ళు తాగిన వాళ్ళల్లో కూడా క్యాన్సర్లు చూస్తూ ఉంటాం. అట్లాగే స్మోకింగ్ తాగని వాళ్ళల్లో కూడా కొన్ని జెనెటికల్ ప్రిడిస్పోజింగ్ కండిషన్స్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ దీన్ని ఇట్లా వచ్చింది, మూత్రంలో మాకు బ్లడ్ వస్తుంది, దీన్ని ఎట్లా మనం ఎదుర్కోవాలి, నెక్స్ట్ ఏం చేయాలి? ఫస్ట్ చేయాల్సిన స్టెప్ మూత్రం టెస్ట్. మూత్రం రెడ్గా కనపడటం బ్లడ్డే అయి ఉండొచ్చు, బ్లడ్ కాకపోయి ఉండొచ్చు. బ్లడ్ కాకుండా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది మనకి మూత్రం టెస్ట్లో కనిపిస్తుంది. ఎర్ర రక్త కణాలు కనుక మూత్రం రిపోర్ట్లో ఉంటే, రెడ్ బ్లడ్ సెల్స్, అది ఖచ్చితంగా బ్లడ్డే. అండ్ రెండవ టెస్ట్ స్కానింగ్. సింపుల్గా ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ ప్రతి ఊర్లోనూ ప్రతి చోట దొరుకుతుంది. ఇప్పుడు డౌట్ ఉన్నప్పుడు, ఇట్లాంటి కంప్లైంట్స్ ఉన్నప్పుడు ఒక స్కానింగ్ చేయించుకోగలిగితే, మూత్రం సంచి నిండుగా మూత్రం ఆపుకొని స్కానింగ్ చేయించుకుంటే మూత్రం లోపల గడ్డలు కానివ్వండి, క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు కానివ్వండి, రక్తం ఎక్కువ బ్లీడ్ అయితే రక్తం గడ్డలు కానివ్వండి, ఇలాంటివి బయటపడవచ్చు. అది బయటపడినప్పుడు నెక్స్ట్ ఖచ్చితంగా ఒక యూరాలజిస్ట్ని కలవాల్సి ఉంటుంది. సో థర్డ్ నెక్స్ట్ చేసే టెస్ట్ లైట్ పరీక్ష, సిస్టోస్కోపీ అంటాం. మూత్రం దారి లోపల నుంచి గొట్టం వేసి లోపలికి వెళ్ళి మూత్రం సంచి లోపల ఏముంది అసలు, లోపల గడ్డైనా ఉంటే 1-2 మల్టిపుల్ ఏరియాస్లో ఉన్నదా, ఉంటే అది క్యాన్సర్ గడ్డలాగానే ఉన్నదా, ఇన్ఫెక్షన్కి సంబంధించిందా, ప్రోస్టేట్కి సంబంధించిందా, లేదా రాయి వల్ల కానివ్వండి, అంతకుముందు ఏదైనా ఆపరేషన్లు అవటం వల్ల, కుట్ల వల్ల కానివ్వండి వచ్చిన గడ్డల, ఇవన్నీ చెక్ చేసుకోగలిగిన అవకాశము. దీంతోపాటు ఎక్స్ట్రాగా బయాప్సీ, అంటే ఒక చిన్న ముక్కని కట్ చేసి బయాప్సీకి పంపించడం జరుగుతుంది. ఈ బయాప్సీ రిపోర్ట్ జనరల్లీ 5 నుంచి 7 రోజుల్లో వస్తుంది. ఈలోపు మనం సిస్టోస్కోపీలో లైట్ పరీక్ష చేసి చూసుకున్నప్పుడు ఇది క్యాన్సర్ గడ్డలాగానే ఉంది అనే డౌట్ కనుక డాక్టర్ వ్యక్తం చేస్తే, నెక్స్ట్ ఆయన చేసే టెస్టులు ఏంటంటే స్టేజింగ్. ఈలోపు ఆ రిపోర్ట్ వచ్చేలోపు ఒకవేళ క్యాన్సర్ అయి ఉంటే ఏ స్టేజ్లో ఉంది అని తెలుసుకోవడానికి పొట్ట భాగానికి సిటీ స్కానింగ్, ఛాతీకి సిటీ స్కానింగ్, వెన్నుపూసకి ఎక్స్రే, ఈ 3 చేయటం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి మూత్రం సంచి నుంచి క్యాన్సర్ మూత్రం సంచి బయటికి పాకచ్చు, అక్కడ చిన్న చిన్న గడ్డలు ఫామ్ అవ్వచ్చు, దాన్ని బట్టి స్టేజింగ్ మారుతుంటుంది. అండ్ అక్కడ నుంచి ఛాతీకి కానివ్వండి, ఎముకలకి, వెన్నుపూసకి సంబంధించిన ఎముకలకి నెక్స్ట్ కామన్గా పాకుతూ ఉంటుంది. వీటిని బట్టి స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ మారుతూ ఉంటుంది. ఒకవేళ క్యాన్సర్ నిర్ధారణ అయ్యింది అంటే, మూత్రం దారి లోపల నుంచి మనం సిస్టోస్కోపీ చేసేటప్పుడు ఎట్లాగైతే బయాప్సీ చేశామో అట్లాగే స్టేజ్ 1, 2లో ఉంటే
పూర్తిగా మనం క్యాన్సర్ని మూత్రం దారి లోపల నుంచే ఎటువంటి ఘాటు లేకుండా, ఎటువంటి పెద్ద ఆపరేషన్లు లేకుండా పూర్తిగా క్యూర్ చేసుకునే అవకాశం ఉంది. స్టేజ్ 1లో ట్రీట్మెంట్ అక్కడితో అయిపోతుంటుంది. స్టేజ్ 2 కనుక ఉంటే దాంట్లో కూడా గ్రేడింగ్ ఉంటుంది. హై గ్రేడ్ అంటే మళ్ళీ వచ్చే అవకాశం ఉన్న క్యాన్సరా, ఎక్కువ లోపలికి పాకే అవకాశం ఉన్న క్యాన్సరా, దీనిని బట్టి మూత్రం సంచి లోపల అదే సమయంలో జస్ట్ ఒక ఇంజెక్షన్ వేయటం జరుగుతుంది. ఆ ఇంజెక్షన్ అక్కడ యాక్ట్ చేసి ఆ లోపల మిగిలిపోయిన కంటికి కనపడని కణాలు ఏదైతే మనం ఆపరేషన్ చేసేటప్పుడు మిగిలిపోతాయో వాటిని కూడా చంపేసి క్యాన్సర్ను పూర్తిగా కంట్రోల్కి తీసుకొస్తుంది. ఒకవేళ స్టేజ్ 3, స్టేజ్ 4 కనుక అయి ఉంటే స్టేజ్ 3లో ముందు కీమోథెరపీ ఆప్షన్ తీసుకొని క్యాన్సర్ని తగ్గించి సైజు స్టేజ్ 2 సైజుకి మనం లాక్కోగలిగితే మూత్రం సంచిని కూడా కాపాడుకునే అవకాశం కొంతమందిలో ఉంటుంది. మిగతా వాళ్ళకి మూత్రం సంచిని తీసేయటం లాంటి పెద్ద ఆపరేషన్లు చేసుకొని ప్రాణాన్ని కాపాడుకోవటం లాంటివి చేయగలుగుతాం. స్టేజ్ 4 అంటే క్యాన్సర్ దూరంగా పాకిపోయిందని అట్లాంటి పేషెంట్లకి మనం లైఫ్ ప్రొలాంగింగ్ థెరపీ అంటే వారు జనరల్లీ 6 months 1 year ఇంతే లైఫ్ పీరియడ్ ఉన్నది అని అనుకున్న వారిని లైఫ్ ప్రొలాంగింగ్ థెరపీ కొన్ని మందుల మీద పెట్టుకోవటం, ఈ మూత్రం సంచిలో ఉన్న ఇన్ఫెక్షన్ వల్ల కానివ్వండి, క్యాన్సర్ గడ్డ వల్ల వచ్చే ఇబ్బందుల్ని తగ్గించుకొని వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచుకోవటం లాంటి ట్రీట్మెంట్స్ చేసి వీళ్ళకి కూడా మెరుగైన జీవితాన్ని మనం అందించడానికి చూసుకోవాలి. సో ఎప్పుడైనా సరే మూత్రంలో కనుక బ్లడ్ వస్తుంటే నెగ్లెక్ట్ చేయకండి. అది మూత్రం సంచి క్యాన్సరే కాదు, కిడ్నీ క్యాన్సర్ అయి ఉండొచ్చు, ఆ సిస్టమ్కి సంబంధించిన ఎక్కడైనా క్యాన్సర్ అయి ఉండొచ్చు, సింపుల్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, చిన్నపాటి స్టోన్ అయి ఉండొచ్చు. చిన్నపాటిదే అని మనం నెగ్లెక్ట్ చేసి పెద్దవాటిని కనుక మర్చిపోతే అవి పెద్ద కారణాలు లీడ్ అవుతాయి, ప్రాణానికి కూడా ప్రమాదం అవుతాయి. సో ప్లీజ్ టేక్ కేర్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.